హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి అయితే చూపిస్తున్నాను. అదే జీబ్రానిక్స్ జేబ్ బోట్. సో ఇది ఒక స్మార్ట్ స్పీకర్ అనమాట. ఇప్పుడు వరకు మన ఛానల్లో కొన్ని స్మార్ట్ స్పీకర్స్ని, అంటే అక్కడ గూగుల్ కానీ లేకపోతే అమెజాన్ ఎకో, సో వీటిని అయితే అన్బాక్స్ చేసి మీకైతే చూపించాను. వీటికన్నా మనకి కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఈ జీబ్రానిక్స్ జేబ్ బోట్లో అయితే ఉన్నాయన్నమాట. అదే ఐఆర్ బ్లాస్టర్. ఈ స్మార్ట్ స్పీకర్స్ కనుక చూస్తే ప్రైస్ ఎక్కువగా ఉంటాయి, అంటే 10,000 రూపాయలు. అలాగైతే మీకు అమెజాన్ ఎకో థర్డ్ జనరేషన్ అయితే దొరుకుతుంది. బట్ మీకు జీబ్రానిక్స్ బ్రాండ్ వచ్చేసరికి 3,690 రూపాయలకి అయితే మీకు అవైలబుల్ అవుతుంది. ఎవరైతే తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్తో ఒక స్మార్ట్ స్పీకర్ కావాలి అనుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఈ స్పీకర్ అయితే ఉపయోగపడుతుంది. ఇందులో సరికి ఏదైతే నేను చెప్పిన ఐఆర్ బ్లాస్టర్ ఉందో, ఈ ఐఆర్ బ్లాస్టర్ యూజ్ చేసి మీరు స్మార్ట్ థింగ్స్ కానీ కూడా, అంటే స్మార్ట్ డివైసెస్ కానీ వాటిని కూడా మీరైతే ఆపరేట్ చేయొచ్చు అనమాట. వాటికి రిమోట్ ఉంటుంది కదా, ఇన్ఫ్రారెడ్ రిమోట్, ఆ రిమోట్ని ఆపరేట్ చేస్తాయి అనమాట. సో ఈ స్పీకర్ వచ్చేసరికి ఆ ఫీచర్ అనేది మనకి ఇందులో అయితే ఉంది. మనకి అదే అమెజాన్లో చూస్తే ఆ ఫీచర్ అయితే ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏవైతే స్మార్ట్ థింగ్స్ కానీ ఉంటాయో, అంటే టీవీ కానీ, ఏసీ, హోమ్ థియేటర్, లేకపోతే సెటప్ బాక్స్, టీవీ బాక్స్, ఈ విధంగా ఏవైతే రిమోట్తో ఆపరేట్ చేయగలిగే డివైసెస్ ఉంటాయి, వీటన్నిటిని మనం స్మార్ట్గా అయితే దీంతో మార్చొచ్చు అనమాట. సో ఆ ఫీచర్ అయితే మాకు బాగా నచ్చింది. ఓన్లీ అవేని కాదు, మీ దగ్గర ఒక మిషనరీ ఉంది లేదా ఒక మోటార్ ఉంది. సో ఆ టైంకి మీరు ఆ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మీ దగ్గర రిమోట్ లాంటిది ఏదైనా ఉంటే, సో వాటిని కూడా మీరు రిమోట్ యాక్సెస్ ఇచ్చి, సో మీరు దాన్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఎక్కడున్నా సరే, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాటిని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. సో అది ఎలాగనేది మీకు చూపిస్తాను. ముందుగా వీటి అన్బాక్స్ చేసి అసలు ఈ డివైస్ ఎలా ఉంటుంది అనేది ముందు చూద్దాం. సో స్పీకర్ బాక్స్ మనకి ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ జేబ్ స్మార్ట్ బోట్ అని చెప్పేసి రాసుంది. అలెక్సా బిల్ట్ ఇన్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఐఓఎస్ డివైస్కి, ఆండ్రాయిడ్ డివైస్కి రెండింటికి ఈ యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. ఎంఆర్పీ ప్రైస్ 5,999 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ మీకు చెప్పాను కదా, ఇది 3,699 రూపాయలకి అయితే ఈ స్మార్ట్ స్పీకర్ మీకు ఇప్పుడు అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక ఇక్కడ చూస్తే మనకి కంట్రోల్ ఐఆర్ డివైస్ ఫర్ ఎనీవేర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. ఇక్కడ 360 డిగ్రీ రిమోట్ కంట్రోల్ అని చెప్పి రాసుంది. డ్యూయల్ ఫీల్డ్ మైక్స్, అలాగే 5 వాట్ స్పీకర్, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, స్మార్ట్ యాప్ కంట్రోల్ అని చెప్పేసి ఫీచర్స్ అయితే రాసున్నాయి. ఇక్కడ అలెక్సా బిల్ట్ ఇన్ అని చెప్పేసి ఉంది. సో ఇంకంతే, మనకి బాక్స్ మీద ఇవే అయితే ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల డివైస్ ఏ రకంగా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఈ డివైస్ మీకు అమెజాన్ ద్వారా అయితే సేల్కి రాబోతుంది. అమెజాన్లో మీకు మార్చి 8వ తారీఖు నుంచి సేల్కి వస్తుంది, అంటే రేపటి నుంచి మీకు సేల్కి అయితే ఈ డివైస్ రాబోతుంది. యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఈ డివైస్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే, సో ఒకసారి ఈ యూజర్ మాన్యువల్ని చదివితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మరో బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసరికి మైక్రో ఎస్బీ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఛార్జ్ కాదు, ఇందులో వచ్చేసరికి మనకి బిల్టిన్ బ్యాటరీ లాంటివి అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా పవర్ అయితే ఇచ్చుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఎనీ ట్రావెల్ అడాప్టర్ యూజ్ చేసి మీరు పవర్ అయితే ఇవ్వచ్చు. వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇంకా ఇక్కడైతే ఇది ప్యాకింగ్ అయి వచ్చింది. సో ఇది బయట తీద్దాం. సో బయట తీసిన తర్వాత మీరు స్పీకర్ చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. చూడడానికి మనకి అమెజాన్ స్మార్ట్ స్పీకర్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి 4 వోల్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మైక్రోఫోన్స్, తర్వాత సెంటర్లో వచ్చేసరికి కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఇదే మన పవర్ ఆన్ అండ్ ఆఫ్కి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మ్యూట్ బటను, ప్లే అండ్ పాజు, వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ జీబ్రానిక్స్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే రాసుంది. పవర్ పోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మైక్రో ఎస్బీ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. ఇవన్నీ మనకు హోల్స్ ఉన్నాయి కదా, ఇది మనకి 360 డిగ్రీలో సౌండ్ అవుట్పుట్ అయితే మీకు అందిస్తుంది. సో 5 వోల్ట్స్ 2 ఆంపియర్ 10 వాట్ పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు 5 వాట్ అవుట్పుట్ అయితే అందిస్తుంది అనమాట. సో స్పీకర్ బాక్స్ చూడడానికి, సో అలెక్సా పక్కన పెడితే చూడడానికి ఇంచుమించు ఒకలాగా అయితే ఉంటుంది. కాకపోతే అలెక్సా మీకు వచ్చేసరికి 10,000 రూపాయల దగ్గర ఉంది. దాని తగ్గట్టుగానే మీకు క్వాలిటీ కానీ ఇవన్నీ వేరుగా ఉంటాయి అనుకోండి. కాకపోతే ఇది వచ్చేసరికి మీకు దాంట్లో సగం రేట్ కన్నా ఇంకా తక్కువకి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి పవర్ ఇచ్చే ముందుగా మన మొబైల్లో యాప్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో నేను యాప్ని అయితే ఇన్స్టాల్ చేయడానికి ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేశాను. సో ఈ విధంగా మనకి జేబ్ హోమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో జేబ్ హోమ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అడుగుతుంది. యాక్చువల్గా మీ దగ్గర అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేకపోతే సైన్ అప్ అయితే అవ్వాలి. సో నా దగ్గర అకౌంట్ లేదనుకుంటా. సో సైన్ అప్ అయితే అవుతాను. ఓకే, సైన్ అప్ అయితే అయిపోయాను. సో ఆ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ డివైస్ అయితే అడుగుతుంది. సో యాడ్ డివైస్ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు దీనికి మనం పవర్ ఇచ్చి ఆన్ చేద్దాం. పవర్ నేను సిస్టమ్తో ఇస్తున్నాను. ఓకే,
సో ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వడం చూడొచ్చు. సో ఇప్పుడు మనం పేరింగ్ చేయాలంటే ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. Hi, nice to meet you. Welcome to my world. ఓకే, పేరింగ్ మోడ్లోకి అయితే I'm వచ్చింది. already connecting. ఇప్పుడు యాడ్ డివైస్ క్లిక్ చేస్తున్నాను. గో టు యాడ్. సో ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక ఈ స్మార్ట్ స్పీకర్ మీకు సింగిల్ బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు సింగిల్ బ్యాండ్ వైఫైని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి సెటప్ అయితే తీసుకుంటున్నట్టుంది. సో ఇప్పుడు వచ్చేసరికి సైన్ ఇన్ అలెక్సా అడుగుతుంది. ఇప్పుడు మనం అలెక్సాతో సైన్ అవుదాం. సో డైరెక్ట్గా అలెక్సాతో అయితే సైన్ అవ్వాలి. మన దగ్గర అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉంటే ఆ అకౌంట్తో మీరు సైన్ అవ్వచ్చు. నా అమెజాన్ అకౌంట్తో అయితే సైన్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు అలెక్సాతో అయితే కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు అడుగుదాం, అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. Okay. అలెక్సా టర్న్ ఆఫ్ లైట్స్. అలెక్సా టర్న్ ఆన్ లైట్. అలెక్సా టర్న్ ఆన్ లైట్స్. Okay. సో అలెక్సా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలెక్సా కూడా చాలా చక్కగా అయితే మాట వింటుంది. అమెజాన్ ఎకో సిస్టమ్తో ఏ రకమైన మనం కమాండ్స్ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ దీంట్లో కూడా అవే కమాండ్స్ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే రకంగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చరికి మనం ఐఆర్ని ఎలా యాక్టివేట్ చేసి రిమోట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది మీకైతే చూపిస్తాను. ముందుగా నా దగ్గర ఉన్న ఏసీని అయితే నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. సో కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను కొన్నాళ్ళ నుంచి. ఇప్పుడు మీకు ముందు అది చూపిస్తాను, తర్వాత టీవీది కూడా మనం చూద్దాము. అయితే రిమోట్ సెటప్ అంత కష్టమైతే ఏం కాదు. సో మీకు ఎలా సెటప్ చేయాలండి నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మళ్ళీ ఆ యాప్ని అయితే మనం ఓపెన్ చేద్దాము. సో జీబ్ హోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే జేబ్ బోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది డివైస్. సో ఈ డివైస్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత ఇలాగ మనకి అమెజాన్ అలెక్సా పేజ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆప్షన్ మెనూ. దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటోసరికి ఐఆర్ డివైస్, రెండోది డివైస్ బటన్, మరోటి లాంగ్వేజ్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ మూడిట్లో మీకు ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రెండోది వచ్చేసరికి మనకి డివైస్ బటన్ అనేది డివైస్లోని వాల్యూమ్ ప్లస్ మైనస్కి ఇదైతే మీకు యూజ్ అవుతుంది. మ్యూట్ చేసుకోవచ్చు. అలాగే మనం అలెక్సా మనం కమాండ్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఐఆర్ డివైస్లోకి అయితే వెళ్దాం. ఇన్ఫ్రారెడ్ డివైస్ని మనం ఇక్కడ నుంచి రిమోట్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఎయిర్ అని కనిపిస్తుందిగా, నా లాయిడ్ ఏసీని నేను ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను. సో ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట నేను కనుక కమాండ్ ఇచ్చానంటే. ఇప్పుడు సపోజ్ మీరు చెప్తాను, ఇప్పుడు ఆల్రెడీ ఏసీ అయితే ఆన్లో ఉంది. ఏసీ ఇప్పుడు ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ ఏసీ. It's off. సో మీరు చూడొచ్చు ఏసీ అయితే ఆఫ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆన్ ఏసీ. It's set to cool. సో ఏసీ అయితే టర్న్ ఆన్ అయింది. యాక్చువల్గా నా ఏసీ స్మార్ట్ ఏసీ అయితే కాదు, కాకపోతే ఇప్పుడు నా ఏసీ స్మార్ట్గా అయితే మారింది. దానికి రీజన్ వచ్చేసరికి ఇది మనకి ఐఆర్ని అయితే కమాండ్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇందాక ఒక చిన్న రెడ్ లైట్ లాగా బ్లింక్ అవ్వడం చూశారు కదా, అదే ఐఆర్ అనమాట. ఈ చుట్టూ వచ్చేసరికి మనకి ఐఆర్ సెన్సర్ సంబంధించిన గ్లాస్ అయితే ఉంటుంది. మనం పెట్టే ఏదైనా డివైస్ ఉంటుందో అంటే రిమోట్కి దగ్గరలో ఉండే డివైస్ ఈ చుట్టుపక్కల ఉండేలాగైతే చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఐఆర్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి రిమోట్ లాగా యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలాగ సెటప్ చేయాలనేది మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ ఏసీ అయితే సెట్ చేశాను. మళ్ళీ మీకోసం మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని డివైసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకి రిమోట్తో వర్క్ చేసే డివైసెస్. యాడ్ రిమోట్ అని కనిపిస్తుంది. ఇక్కడ టీవీ, సెటప్ బాక్స్, ఎయిర్ అంటే ఎయిర్ కండిషనర్, ఏసీ అనమాట, ఫ్యాను, టీవీ బాక్స్, డివిడి, లైట్, ప్రొజెక్టర్, ఆడియో అంటే హోమ్ థియేటర్స్ అండ్ సౌండ్ బార్స్, కెమెరా, హీటర్, ప్యూరిఫైయర్ ఇవి అయితే ఉన్నాయి. ఈ కాకుండా మీకు ఇక్కడ ఆ డివైస్ లేదు అనుకుంటే ఇక్కడ డిఐవై అని కనిపిస్తుంది. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని అర్థం. సో ఇందులోకి వెళ్ళి కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అదర్ అని ఉంది కదా, ఈ అదర్ని సెలెక్ట్ చేసుకొని సో మీ డివైస్ ఇక్కడ లేని డివైస్ని మీరు సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సో ఇప్పుడు మనకి రిమోట్, మన దగ్గర ఉన్న రిమోట్ ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్కి సంబంధించిన రిమోట్ తీసుకొని ఇక్కడ దీనికి డైరెక్షన్లో మనం ఈ విధంగా పెట్టి సో ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే సో మీకు యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, యాడ్ అయిపోయింది. ఆ డివైస్ నేమ్ అనేది మనం ఇక్కడైతే ఇచ్చేయవచ్చు. ఆ తర్వాత మనం దాని ఆన్ అండ్ ఆఫ్ మనం నేమ్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఫ్యాను లేకపోతే
ఫ్రిడ్జ్ ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, సో దానికి సంబంధించి మనం దానికి కమాండ్ చేసామంటే టర్న్ ఆఫ్ అండ్ టర్న్ ఆన్ అని, సో అది ఆన్ అండ్ ఆఫ్ అయితే చేస్తుంది. సో నేను ఇది వచ్చేసరికి పెట్టట్లేదు, ఆల్రెడీ ఏసీ నా దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు అదే కనుక మీకు ఇక్కడ కనిపిస్తున్న డివైస్లో ఏదో ఒకటి ఉంది అంటే, సో ఇప్పుడు సపోజ్ మళ్ళీ నేను ఏసీనే చూపిస్తారు, ఏసీ టీవీ అన్నిటికీ మీరు ఒకే సెటప్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏసీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏసీ బ్రాండ్స్, కంపెనీ బ్రాండ్స్ అన్నీ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నా దగ్గర ఉంది లాయిడ్ కాబట్టి, సో లాయిడ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు టర్న్ ఆన్ అని చెప్పేసి అయితే, అంటే మీకు ఆన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఆన్ క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఏసీ కానీ టీవీ కానీ ఆన్ అయ్యిందంటే ఓకే, మనకి రిమోట్ పనిచేస్తుందని అర్థం. సో ఇప్పుడు నేను ఆన్ క్లిక్ చేశాను, నా ఏసీ ఆఫ్ అవ్వాలి, యాక్చువల్గా ఆఫ్ అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేశాను, ఆఫ్ అవ్వట్లేదు, ఆన్ అవ్వట్లేదు, అంటే ఈ మెథడ్ పని చేయలేదని అర్థం. సో ఇక్కడ అనదర్ వన్ అని ఉంది. సో ఈ విధంగా మనం అనదర్ వన్ క్లిక్ చేసి మళ్ళీ అనదర్ వన్ క్లిక్ చేసి మళ్ళీ అలా మనం సెటప్ చేసుకుంటే మనకి ఏదో చోట మనకి కోడ్ అయితే యాక్సెస్ చేసిందంటే మన ఏసీ కానీ టీవీ కానీ ఏదైతే మీరు రిమోట్తో యాక్సెస్ చేయాలనుకుంటున్నా అవి ఆన్ అవ్వడమో ఆఫ్ అవ్వడమో జరుగుతాయి. అప్పుడు మీరు కెన్ కంట్రోల్ అని చెప్పేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏది పని చేయలేదు అనుకోండి, సో ఈ మెథడ్లో ఏమీ పని చేయలేదు, అప్పుడు మనం మాన్యువల్కి వెళ్ళాలి. సో నేను అన్ని మెథడ్లు వాడేస్తున్నాను. వాడేసాక ఫైనల్గా మీకు ఇక్కడ మాన్యువల్ మోడ్ అయితే వస్తుంది. సో చూసారు కదా, అన్ని మెథడ్స్ అయిపోయిన తర్వాత నో మ్యాచ్ అని వచ్చింది, తర్వాత ఇక్కడ మాన్యువల్ వచ్చింది. సో ఈ మాన్యువల్లో వచ్చేసరికి మీకు పైన మాన్యువల్ మ్యాచ్ ఉంది, తర్వాత ట్రై మాన్యువల్ లెర్న్ అని ఉంది. సో నేను లెర్న్ అయితే సెలెక్ట్ చేసుకోమంటాను, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇందాకలాగా మనని రిమోట్ యాక్సెస్ అయితే అడుగుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా రిమోట్ తీసుకోవాలి, రిమోట్ తీసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను క్లిక్ చేస్తున్నాను, ముందు ఓకే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు రైట్ మార్క్ అయితే తీసుకుంది, ఒక కీ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కీ అడుగుతుంది, మళ్ళీ సెకండ్ కీ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా. సో మళ్ళీ సెకండ్ కీ కూడా రైట్ మార్క్ అయితే తీసుకుంది. ఇప్పుడు థర్డ్ కీ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను థర్డ్ కీ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి స్విచ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రిమోట్ని అయితే ఇది యాక్సెస్ చేయగలిగింది కాబట్టి సో ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు మనకి టర్న్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుందో డివైస్ అనేది చూడాలి. ఇప్పుడు నేను ఏసీ ఆన్లో ఉంది, ఇది క్లిక్ చేయగానే ఆఫ్ అయింది. సో అవ్వలేదంటే మెథడ్ మళ్ళీ మార్చాలి. ఇక్కడ మీకు అనదర్ వన్ ఉంది, మొత్తం 118 కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్ సెట్ అయ్యేదాకా మనం మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఓకే. ఇప్పుడు ఏసీ కీ కనిందంటే మనకి సెకండ్ మెథడే వర్క్ అయిపోయిందని అర్థం. మళ్ళీ సో మీరు చూడొచ్చు, సో ఏసీ అయితే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను సో పెంచుకోగలుగుతున్నాను, అంటే ఈ మెథడ్ ఓకే అయింది. దీన్ని నేను ఇప్పుడు కెన్ కంట్రోల్ అని కొట్టంగానే సో ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది. ఈ నేమ్ని మనం కావాల్సిన నేమ్ అనమాట, ఏసీ 1 or 2 లేకపోతే ఏది ఉంటే అది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓకే కనుక క్లిక్ చేసినట్టయితే సో ఆ తర్వాత మీరు కమాండ్ ఇచ్చుకొని వాటిని మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఎనీథింగ్ మీ దగ్గర రిమోట్తో వర్క్ చేసే ఏదైనా సరే దాన్ని స్మార్ట్ డివైస్ లాగైతే ఇది మారుస్తుంది. నాకు ఇందులో బాగా నచ్చింది అదే అని చెప్పొచ్చు. సో ఆ మెథడ్ అనేది మీకు అమెజాన్ అలెక్సాలో అయితే లేదు. సో మనకి ఇందులో అయితే వీళ్ళు ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు కాబట్టి ఆ మెథడ్ అయితే ఇందులో మాకు బాగా పనిచేస్తుంది. సపోజ్ మీరు ఎక్కడో అవుట్ సైడ్ ఉన్నారు, మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నారు, వచ్చే టైంలో మీరు ఏసీ ఆన్ చేయాలనుకుంటున్నారు, ఆ టైంలో అక్కడ నుంచే మీరు అలెక్సాతో కమాండ్ ఇచ్చి ఇక్కడ నుంచే ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఎక్కడున్నా సరే ఈ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మీ ఇంట్లో ఉన్న ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది. సో చూసారు కదా ఏసీది. ఇప్పుడు టీవీ కూడా మీకు ఆపరేట్ చేసి అయితే చూపిస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ. ఓకే. అలెక్సా టర్న్ ఆన్ టీవీ. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు టీవీ అయితే ఆన్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏసీ అండ్ టీవీని నేను ఓన్లీ వాయిస్ కమాండ్ ద్వారానే ఆన్ అండ్ ఆఫ్ చేసి నేను కంట్రోల్ అయితే చేయగలుగుతున్నా. ఇదే రకంగా నేను ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే నా దగ్గర మొబైల్లో రిమోట్ అయితే ఉంది. ఈ రిమోట్ను ఆపరేట్ చేస్తూ కూడా నేను నా టీవీని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయగలను, వాల్యూమ్ పెంచగలను, తగ్గించగలను, ఛానల్ చేంజ్ చేయగలను. సో వీటన్నిటిని అయితే నేను ఈ కేవలం నా మొబైల్తో ఎక్కడున్నా సరే నేనైతే ఆపరేట్ చేయగలమన్నమాట. దానికి కారణం ఏంటంటే ఈ డివైస్ వచ్చేసరికి మనకి ఏవైతే ఈ రిమోట్ కంట్రోల్తో పనిచేసే డివైసెస్ ఉంటాయో వాటి దరిదాపుల్లో ఉంటే మనం ఇవన్నీ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏసీ ఉంది, ఇది ఈ మధ్యలో ఉందంటే సో ఏసీని కంట్రోల్ చేయొచ్చు, ఇక్కడ టీవీ ఉంటే టీవీని కంట్రోల్ చేయొచ్చు, అటు హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. దానికి మెయిన్ ఈ డివైస్ వచ్చేసరికి వాటి మధ్యలో ఉంటే సరిపోతుంది అనమాట. అంటే వాటికి రిమోట్ యాక్సెస్ చేసుకునే అంత రేంజ్లో ఉంటే సో వాటన్నిటిని మీరైతే ఎక్కడున్నా సరే ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా
ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఇది కాకుండా మీకు స్మార్ట్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, సో మీరు పాటలు వినాలన్నా లేకపోతే ఏమైనా జోక్స్ వినాలన్నా స్మార్ట్ స్పీకర్స్తో వినే ఉంటాయో అవన్నీ అయితే మీరు దీని ద్వారా అయితే వినొచ్చు. ఇక లౌడ్ స్పీకర్ అంటే స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి మంచి లౌడ్ అయితే ఉంది. మనకి 5 వాట్ అవుట్పుట్ స్పీకర్ అయితే ఉంది. కాకపోతే మీకు అమెజాన్ ఎకోతో కంపేర్ చేయడం కూడా ఇది 10,000 రూపాయల డివైస్. అలాగే ఇందులో సరికి మీకు డాల్బీ కూడా అయితే ఉంటుంది. ఇందులో అలాంటి డాల్బీ అయితే ఉండదు, బట్ వచ్చరికి 360 డిగ్రీ మీకు సౌండ్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే మీకు ప్రైజ్ని కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని సో అది కూడా చాలా చక్కగా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి మైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా తొందరగా అయితే రికగ్నైజ్ చేయగలుగుతున్నాయి. ఓవరాల్ చెప్పాలంటే మీకు మంచి డివైస్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో కనుక చూస్తే మీకు ఆ ప్రైస్లో చూస్తే మీకు ఇన్ని ఫీచర్స్ ఉన్న డివైస్ అయితే మీకు అమెజాన్ అందించదు. సో ఇక్కడ వచ్చేసరికి జీబ్రానిక్స్ అయితే అందించగలుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.